ఇదిగో మందారం అక్క. వెరీ గుడ్, అలా పిలవాలి. ఎక్స్ మందారం. మీకెందుకమ్మా శ్రమ? నేను చేస్తాను కదా, మీరు వెళ్ళండి. పర్వాలేదు మందారం. వెళ్ళండమ్మా, నేను చేస్తాను కదా. సరే పింకీ, రా. అయ్యో, ఈ హడావిడిలో పడి బాబుగాడినే మర్చిపోయాను. నిద్ర లేచాడేమో, ఒకసారి వెళ్ళి చూసి రావాలి. మమ్మీ, ఇదే మంచి ఛాన్స్. వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కానీ కానీ రే దీపక్, రూప, దాక్కో. కానీ రే దీపక్, రాజు రాజు. త్వరగా కానీ కానీ కానీ. రే గౌతమ్ వస్తున్నాడు, తక్కువ. కానీ కలుపు కలుపు. తొందరగా. మందారం వస్తుంది. ఇక రాజుగారిని దేవుడు కూడా కాపాడలేడు మమ్మీ. రే, ఆ రాజుగారి సంగతి దేవుడెరుగో. ముందు నువ్వు వెళ్ళ చేతులు కడుక్కుని ఫ్రెష్ షర్ట్ వేసుకో, లేకపోతే ఆ దేవుళ్ళే నిన్ను కూడా కాపాడలేరు. వెళ్ళు. సరే మమ్మీ. రేణుక రాజుల పెళ్లి విషయంలో నాన్న క్లారిటీగా ఉన్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గౌతమ్ లాంటి రాక్షసుని పెళ్లి చేసుకోలేను. రాజు లాంటి మంచి మనిషిని వదులుకోలేను. అమ్మాయి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి రాజు? దేని గురించి అంటారేంటి అమ్మాయి గారు? కింద పెద్దయ్య గారు ఏమన్నారో విన్నారు కదా. నాకు రేణుకాకి పెళ్లి జరిపిస్తారంట, అది కూడా మీ పెళ్లిలోనే అంట. ఒక రకంగా అది మన పెళ్ళి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మండపంలో మన ఇద్దరం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్లో ఉంటాం. కానీ మీ పక్కన పెళ్లి కొడుకుగా నా ప్లేస్లో ఆ గౌతమ్ గాడు ఉంటే, నా పక్కన పెళ్లి కూతురుగా మీ ప్లేస్లో రేణుకా ఉంటుంది. ఇదంతా నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల జరుగుతుంది అమ్మాయి గారు. చెప్పండి అమ్మాయి గారు, ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? కనీసం నా కోసం వెయిట్ చేయి రాజు అని ఒక్క మాట చెప్పండి అమ్మాయి గారు. మొత్తం ఎదురు చూస్తాను, అంతేగాని
ఏమీ సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా మాత్రం ఉండకండి ప్లీజ్. రాజు, ఇప్పుడు నన్నేం అడక్కు. నేనేం చెప్పలేను, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు హ్యాపీగా అందరితో కలిసి బర్త్డే పార్టీ చేసుకుందాం. అందరితో కలిసి బర్త్డే పార్టీ చేసుకోవడం కన్నా మీ రిప్లై నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అమ్మాయి గారు. మొండిగా ప్రవర్తించుకు రాజు. అది కాదమ్మాయి గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను చెప్పేది కూడా ఒకసారి విను రాజు. అమ్మాయి గారు, మీరంటే నాకెంత ఇష్టమో చెప్పలేకపోతున్నా. కానీ మీకు కానీ నాకు కానీ వేరే వాళ్ళతో పెళ్ళంటే మాత్రం అది వినడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. రేణుకతో నీకు పెళ్ళి అంటే నాకు కూడా కష్టంగానే ఉంది రాజు. కానీ నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. నాకు నా జీవితంతో పాటు నాన్న జీవితం కూడా ఇంపార్టెంటే రాజు. నాన్నకి నేను తప్ప ఎవ్వరూ లేరు. మన విషయంలో ఏదైనా పొరపాటు జరిగి నాన్న పొలిటికల్ కెరీర్కి ఏదైనా ఇబ్బంది కలిగితే నాన్న తట్టుకోలేరు. నాన్నకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఆ ఇబ్బంది నా వల్లే అయితే నేను ప్రాణాలతో ఉండే ఉపయోగం ఉండదు. అదంతా కాదమ్మాయి గారు, మీకు పెద్దయ్య గారితో ప్రాబ్లం అయితే చెప్పండి. పెద్దయ్య గారితో నేను మాట్లాడతాను. పెద్దయ్య గారికి చెప్తేనే ఈ సమస్య క్లియర్ అవుతుంది అనిపిస్తుంది. అందుకే కేక్ కటింగ్ అవ్వగానే పెద్దయ్య గారికి విషయం చెప్పేస్తాను. పెద్దయ్య గారు ఎలా రియాక్ట్ అయినా నేను చూసుకుంటాను. అంకుల్ రాజుగాడి విషయంలో చాలా పాజిటివ్గా థింక్ చేస్తాడు. రూపని అంకుల్ కంటే ఎక్కువగా కేరింగ్గా చూసుకుంటాడని నమ్ముతాడు. అట్లాంటిది రాజు రూపని ప్రేమిస్తున్నాను అంటే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అలా చేయొద్దు రాజు. నాన్న నేను ఫేస్ చేయలేను. ముందు కేక్ కట్ చేద్దాం రండి అమ్మాయి గారు. రాజు ప్లీజ్ నాన్నకి చెప్పొద్దు. మీరు రండి అమ్మాయి గారు. అలా డల్గా ఉండకండి అమ్మాయి గారు, అందరికీ అనుమానం వస్తుంది. ప్లీజ్ రాజు, మన ప్రేమ గురించి నాన్నతో చెప్పావంటే నా మీదొట్టే. వావ్, మందారం కేక్ అదరగొట్టేశావు. తింటే ఎలా ఉంటుందో. వెలిగించమ్మా.
హ్యాపీ డెత్ డే టు యూ. ఎంత నరకం చూపించాడమ్మా రాజు. ఈ రోజుతో వీడి చాప్టర్ క్లోజ్ అమ్మా. వాడింటి దీపాలు వాడే ఆర్పిస్తున్నాడు. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదు. వీడికొచ్చింది. జయంతి దీపాలు ఆర్పేసి వర్ధంతి దీపాలకి సిద్ధమవుతున్నాడు. అదేంట్రా, ముందు రాజుగారు తింటాడు అనుకుంటే మీ మాయకి తినిపిస్తున్నాడేంటి? ముందు నువ్వు తినాలిరా. హ్యాపీ బర్త్డే రాజు. థ్యాంక్ యూ అమ్మాయి గారు. రాజు ఏమైంది? రాజు రాజు ఏమైంది? ఇదంతా నా డ్రీమా? రాజుగాడికి ఏం కాలేదా? అప్పలనాయుడు మీరు కూడా రండి. రండి. అక్క నువ్వు కూడా రా. అక్క రండి రండి. పద మమ్మీ, మనం వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారు. మనమే విషం కలిపి మనమే ఎలా తింటాంరా? వాళ్ళందరూ తింటున్నారు కదా మమ్మీ, వాళ్ళకేం కాలేదుగా. వెళ్దాం పద. అది స్లో పాయిజన్ అయితే స్లోగా విషం ఎక్కి అందరూ చస్తారా? ఎందుకైనా మంచిది మనం ఆ కేక్ తినకుండా ఉండడమే బెటర్. అక్క దీపక్ ఏమైంది? రండి. అది అందులో ఎగ్స్ కలిపారు కదా తమ్ముడు. ఇది కార్తీక మాసం కదా, ఈ మాసంలో నేను నాన్ వెజ్ టచ్ చేయను కదరా. మీరు తినండి. మంచిది. పెద్దయ్య ఒక ఫోటో దిగుదామా? ఒకటి కాదురా 10 ఫోటోలు దిగుదాం. మందరం తిద్దు గాని. అలాగే పెద్దయ్యా. మంచిది. అప్పలనాయుడు మీరు కూడా రండి ముందుకి. రండి రండి. ఇదేంటి దీపక్, విషం కలిపిన కేక్ తిన్నా కూడా వాడికి ఏం కాలేదు అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును మమ్మీ, నేనే స్వయంగా
నా చేతులతో విషాన్ని కలిపాను. మీరు మారా? పాముకెన్ని పాలు పోసినా అది విషమే కక్కుతుందన్న సామెత మీకు బాగా సూట్ అవుతుంది దీపక్ బాబు. అందరూ హాల్లో ఉంటే మీరు మాత్రం మీ గదిలో విషం పెట్టినా ఎందుకు చావలేదు అని ఆలోచిస్తున్నారా? హే మందారం, ఏం మాట్లాడుతున్నావు? మేము విషం పెట్టడమేంటి, చంపడమేంటి? ఇప్పుడే కదమ్మగారు దీపక్ బాబు తన నోటితోనే తనే స్వయంగా చెప్పాడు. మీరు కూడా విన్నారు కదా. ఏయ్, నేనెప్పుడు చెప్పాను? నాకంతా తెలుసు దీపక్ బాబు. ఏం తెలుసా నీకు? అనవసరంగా మా మీద అభండాలు వేస్తున్నావు. ఆహా, అందరూ తిన్న కేక్ ని మీరెందుకు తినలేదు అమ్మగారు? ఎందుకంటే అందులో దీపక్ బాబు విషం కలిపాడు కాబట్టి. ఇది ఎవరిది దీపక్ బాబు? ఏయ్, అది నీకెక్కడ దొరికింది? నిన్నటి నుంచి దానికోసం వెతుకుతున్నాను. నిన్నటి నుండి ఎందుకు వెతుకుతున్నారు? ఇది మిస్ అయింది కేక్ రెడీ చేసేటప్పుడే కదా. ఇది దీపక్ బాబుది కదా. ఇందులోకి ఎలా వచ్చింది? గుర్తుకొచ్చిందా దీపక్ బాబు? ఇది మీదని నాకు తెలుసు. మీరక్కడికి వచ్చారని నాకు తెలుసు. అక్కడికి ఎందుకు వచ్చారా అని ఆలోచించాను. మీకెలాగూ నలుగురు మంచి కోరే ఆలోచన లేదు కాబట్టి చెడు మార్గం వైపే ఆలోచించాను. మీరు వదిలిన బట్టల్లో ఈ పాయిజన్ సీసా దొరికింది. అది విషం కాదు మందారం, దగ్గుమందు. ఆహా, అయితే కొంచెం తాగండి అమ్మగారు. తాగరు, ఎందుకంటే ఇది విషం కాబట్టి. ఏయ్, మాట మాటకి విషం విషం అని అనకు. విషం తాక్కుండానే చచ్చేలా ఉన్నావు. మీరు కేక్లో విషం కలిపారని తెలిసే నేను మళ్ళీ కేక్ తయారు చేశాను. ఇప్పుడు ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీరు రాజన్నని మాత్రమే చంపాలని ప్లాన్ చేసినట్లేదు, పెద్దయ్య గారికి కూడా ప్లాన్ చేశారు. ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. ఎందుకు దీపక్ బాబు ఇలా చేస్తున్నారు? ఎప్పటికైనా మారతారు అన్న చిన్న ఆశ కూడా లేకుండా చేసేస్తున్నారు. ఎంత విషయంతో ఉన్న మీరు ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. ఈ విషయం పెద్దయ్య గారితో చెప్పేస్తాను. మందరం, ఏదో బుద్ధి తక్కువే చేశాను. ఇంకెప్పుడు అలాంటి పని చేయను. నువ్వెవరికీ చెప్పొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తుంటే మందలించాల్సిన తల్లే తప్పుడు ఐడియాలు ఇస్తుంటే మీరెలా మారతారు బాబు?
మీరు మారకపోతే ఈ విషయాన్ని పెద్దయ్య గారితో చెప్పాల్సి వస్తుంది. అప్పటికి నీకు చెప్తూనే ఉన్నాను ఎటువంటి క్లూలు వదలద్దురా అని. ఆ క్లూలు వదలడం వారసత్వంగా ఫీల్ అయి తప్పు చేసిన ప్రతి చోట ఏదో ఒక క్లూ వదులుకోవడం నిన్ను నమ్మి నేను ప్లాన్ చేశాను. చివరికి ఆ మందారానికి దొరికిపోయాం. దానికి అంతో ఇంతో నీ మీద ప్రేముంది కాబట్టే నువ్వు బతికిపోయావు. లేకుంటేనా? ఏంట్రా అన్నా, మీకో విషయం చెప్పాలి. మీరు కూడా ఇప్పుడే చెప్పాలా? చెప్పి సావండి. ఆ విరూపాక్షమ్మ తప్పించుకుంది. ఏమైంది దీపక్? విరూపాక్షకి అత్తయ్య తప్పించుకున్నారంట.